సింగర్ మధుప్రియ ఈమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన పాటలతో ఎంతో మందిని అలరించిన ఈమె తాజాగా హిందువుల ఆగ్రహానికి గురయ్యేలా ఒక పని చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పలువురు రాజకీయ నాయకులకు కూడా ఈమెను వెంటనే అరెస్టు చేయాలంటూ డిమాండ్ కూడా చేస్తున్నారు. మరి ఇంతకీ సింగర్ మధుప్రియ అంతగా ఏం చేసింది అంటే, ప్రస్తుతం సింగర్ మధుప్రియ ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ ఉన్నది. తాజాగా ఒక ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ భూపాల్పల్లి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో పాటను షూటింగ్ చేయడం జరిగింది. అయితే అవి కూడా అక్కడికి భక్తులు రాకుండా, దర్శనానికి కూడా రాకుండా గుడి తలుపులు మూసేసి మరి గర్భగుడిలో సాంగుని సైతం షూటింగ్ చేయడంతో ఒక్కసారిగా అక్కడ స్థానికులతో పాటు చాలామంది హిందువులు కూడా మధుప్రియను విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త ఎంతో వైరల్గా మారింది. అసలు నీకు గర్భగుడిలో సాంగ్ తీయమని ఎవరు అనుమతి ఇచ్చారు అంటూ బీజేపీ నాయకులతో పాటు హిందువులు సైతం ప్రశ్నిస్తున్నారు. వెంటనే ఈమెను అరెస్టు చేయాలంటూ డిమాండ్ కూడా చేస్తున్నారు. దేవాలయాల్లో ఫోటోలు తీయడానికి అనుమతి లేనప్పుడు గర్భగుడిలోకి వెళ్ళి ఫోటోలు ఎలా తీస్తారు? ఆలయ సిబ్బంది అధికారుల మనోభావాలను దెబ్బతీసేలా చేశారంటూ మండిపడుతున్నారు. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో వీడియోలు, ఫోటోలు తీయడం నిషేధమని, అలాంటిది మధుప్రియ తన బృందంతో కలిసి ఏకంగా గర్భగుడిలోకి వెళ్ళి పాటలు చిత్రీకరించడంతో ఈమె పైన తీవ్రమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. కానీ తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ నుంచి ఈమె అనుమతి తీసుకున్నట్లుగా సమాచారం. మరికొంతమంది మాత్రం ఆలయ సిబ్బందిని ఒప్పించే ఈ పాట చిత్రీకరించారని తెలుపుతున్నారు. మరి ఈ విషయంపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.